సార్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటంతో మాజీ పోలీస్ అధికారి ఏబి వెంకటేష్ గారి మీద కొంతమంది సెటారికల్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఎలా స్పందిస్తారు ఇది? సెటైరికల్ గా ఎవరెవరు చేశారో నేను అంటే చూడలేదు. కొంతమంది కుహానా మేధావులు ఒక సంఘం ఏర్పడ్డారు, దీని మీద చర్చ అదే జరుగుతుంది. వస్తున్నా. బయట ఏ ఛానల్స్ లో ఎట్టొచ్చిందో నాకు తెలియదు. యూట్యూబ్ ఛానల్స్ లో కానీ సోషల్ మీడియాలో నేనే పెద్దగా చూడలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమికి నేతృత్వం వహిస్తున్నది టీడీపీ. ఆ టీడీపీ ఛానల్ అంట, నాకు ముందు తెలియదు, చైతన్య రథం తెలుగుదేశం.org అని ఉంది. అది చూసినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. అది నేను ముందు చూడలేదు. ఎవరో చూసి ఏబి వెంకటేశ్వరరావుకి పంపించారు. మాకు కూడా మేము నలుగురం కలిసి ఆలోచన పరుల వేదికగా పనిచేస్తున్నాం ఈ సమస్య పైన. కాబట్టి మేము పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ను దృష్టిలో పెట్టుకొని ఒక రాజకీయంగా ప్రభుత్వం తరఫున ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడితే మేము సమాధానం ఇచ్చేవాళ్ళం. ఒక జర్నలిస్టును కూర్చొనబెట్టి దాంట్లో అవాకులు చవాకులు మాట్లాడించారు సత్యమూర్తి గారు. అలాగే రాంబాబు గారని ఆయన రామబ్రహ్మం గారు, ఆయన అక్కడ అయితే కోఆర్డినేటర్ ఆ చర్చికి. సో ఇద్దరు కూడా నేను అసలు చాలా కంపనం పుట్టింది నాకు కూడా. ఏమన్నారు మాట్లాడేటప్పుడు సమస్యల గురించి హేతుబద్ధంగా వాళ్ళు చెప్పినట్టు అసంబద్ధమైనటువంటి విమర్శ చేస్తే మేము స్వాగతిస్తాం. భావ వ్యక్తీకరణకు మేము అనుకూలం. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో దాని మీద పోరాటం చేసాం. ఇప్పుడు కూడా చెప్తాం, ఎవరన్నా స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పుకోండి అని. కువిమర్శలొద్దు అని చెప్తాం. సంస్కారవంతంగా చేయాలి. అది ఆ సంస్కారవంతంగా ఉన్నదో లేదో మీరు చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఈరోజు ఏమన్నారు, కుహనా మేధావులలాగా కూడా కాకుండా అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు కూడా కాకుండా ఇంకా హీనంగా మాట్లాడారు, దిగజారి మాట్లాడారు అనేటువంటి మాట. ఎంత దౌర్భాగ్యమైనటువంటి సంస్కారహీనమైనటువంటి విమర్శది. ఈరోజు ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన చరిత్ర మీకు ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరైనా చెప్పాలా? 5 ఏళ్ళు ఏ విధంగా పోరాటం చేశారో చెప్పాలా? ఉద్యోగాన్ని కుర్చీలో కూర్చోకుండా వేధిస్తే ఆనాటి గవర్నమెంట్ ఆయన న్యాయస్థానాలను అప్రోచ్ చేసి న్యాయ పోరాటం చేసి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నారో. ఈరోజు న్యాయ పోరాటం అంటే ఆషామాషి కాదు. 5 సంవత్సరాలు కుటుంబం ఎన్ని బాధలు పడిందో, మానసిక వ్యధ ఎంత, దానికి విలువ కట్టేవాడేవాడు. ఆఖరి నిమిషంలో రిటైర్మెంట్ కూడా కుర్చీ మీద లేకుండా రిటైర్ కావాల్సిన పరిస్థితి తీసుకొస్తే కోర్టుతో ఆ అవకాశాన్ని ఇచ్చి తప్పుకున్నారు. కుర్చీలో కూర్చొని రిటైర్ అయిపోయారు వెంటనే యూనిఫామ్ లో. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి విలువలతో ఉన్నతమైనటువంటి పోరాటం చేసినటువంటి అందరి అభిమానాన్ని చూరగొన్నటువంటి ఒక మాజీ ఐఏఎస్ ఉన్నతాధికారిని పట్టుకొని మరి ఏ విధంగా మాట్లాడతారు? అలా కుహనా మేధావి అని అన్నారు. నాకు వర్తిస్తుంది. నేను అంటున్నా, నేను కుహనా మేధావని మీరు అనుకుంటే నాకు అభ్యంతరం లేదు. నేను కూపస్థ మండుక అని కూడా కావచ్చు. మీరు కూపస్థ మండుకాలు అంటే బావిలో కప్పలు కాదు, చాలా మేధావులు అనుకుంటున్నాం. మేము మేధావులం కాదు కాబట్టి ఆలోచన పరుల వేదిక అన్నాం, మేధావుల వేదిక అనలేదు సుమా. మంచి ఆలోచన. కానీ నేను అడుగుతున్నా, నాది 50 సంవత్సరాల సుదీర్ఘ కమ్యూనిస్టు జీవితం. 1977లోనే తిరుపతిలో రాయలసీమ విద్యార్థి యువజన సదస్సు రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం పెట్టా ఆనాడు విద్యార్థిగా. హైదరాబాద్లో కృష్ణా జలాలయ ఏకైక పరిష్కార మార్గం రాయలసీమకి అని చెప్పి హైదరాబాద్లో విద్యార్థి ఫెడరేషన్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 10,000 మందితో హైదరాబాదు అసెంబ్లీ దగ్గర ప్రదర్శన చేయించా స్టూడెంట్ డేస్లోనే. తర్వాత కాలంలో కమ్యూనిస్టు పార్టీ కడప జిల్లా కార్యదర్శిగా 5 ఏళ్ళు 4 ఏళ్ళు అనేక పోరాటాలు చేశాం. గండికోట శంకుస్థాపన కోసం చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన ఎలా చేశారో మీకు తెలుసా? ఏ పూర్వరంగంలో చేశారు? 4 ముఖ్యమైనటువంటి వెటరన్ కమ్యూనిస్ట్ లీడర్లని ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబెట్టడానికి నిర్ణయించాం. పోరాటం చేయడానికి నిర్ణయిస్తే సిహెచ్ రాజేశ్వరరావు గారు సిపిఐ ఫ్లోర్ లీడర్ని వెంట తీసుకొచ్చి హెలికాప్టర్లో వచ్చి శంకుస్థాపన చేశారు. దాని తర్వాత హంద్రేనివాకు ఉరవకొండ దగ్గర శంకుస్థాపన చేశారు. తర్వాత ఈరోజు పూల సుబ్బయ్య గారి పేరుతో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టుకు మార్కాపురం దగ్గర శంకుస్థాపన చేశారు. మార్కాపురం నుంచి కలెక్టరేట్కు నేను పాదయాత్ర చేశా. శంకుస్థాపనతో వదిలిపెడితే సాధ్యం కాదని వారం రోజులు కాలిబాటం చేశా. అలాగే గండికోట నుంచి కడప చేశా, కోడూరుకు చేశా, చైతన్య యాత్రలు చేశాం. ఒక పోరాట చరిత్ర నాది.
ఒక కమ్యూనిస్టు కార్యకర్తను, సామాజిక కార్యకర్తను కుహనా మేధావి అంటావా నువ్వు? పోరాట యోధులను పట్టుకొని. అలాగే పాపారావు గారు, ఖమ్మంపాటి పాపారావు గారు, ఆయన గత ప్రభుత్వ కాలంలో ఓఎస్డీగా పనిచేశారు దేవినేని ఉమామేశ్వరరావు గారి దగ్గర. 14-19 ఓఎస్సీగా రిటైర్డ్ ఇంజనీర్ శివరామకృష్ణ గారు, అమరజీవి ప్రముఖ ఇంజనీరు, తెలుగంగ, గాలేరు నగరి, హంద్రిని వెలుగొండ ప్రాజెక్టులు రూపకల్పన చేసినటువంటి ఆయన దగ్గర శిష్యుడు. ఆయన దగ్గరే పనిచేశాడు. వీటన్నింటినీ రూపకల్పనలో ఆయన భాగస్వామి. అక్కినేని భవానీ ప్రసాద్, ఆయన రైతు సేవా సంస్థ అధ్యక్షుడిగా పులిచింతల నిర్మాణానికి, కృష్ణా డెల్టా ఆధునీకరణకి, పోలవరం సాధన కోసం, నీటి సమస్యలపైన, గోదావరి కృష్ణా నీటిపైన ఎన్నో పోరాటాలు చేశారు. రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి మా నలుగురిని పట్టుకొని మేము ఆలోచన పరులు, చాలా నమ్రతతో చిన్న పేరు పెట్టుకుని వేదికగా ఈ సమస్య మీద హేతుబద్ధంగా అభిప్రాయాలు చెప్తే మేము కుహనా మేధావులమా? ఏమన్నారు మీరు? పోతే ఈ ప్రకాశం బ్యారేజ్కి తీసుకొస్తే విజయవాడ ప్రమాదం అని చెప్పి అనవసరంగా భయాందోళనకు రెచ్చగొడుతున్నారు. జనాలు భయభ్రాంతికి గురి చేస్తున్నారు ఈ వేదిక అని చెప్పి అంటారు. నిజంగా మీరు జనాలు భయపడుతున్నారా? ఏమైంది ఏడాది క్రితం బుడమేరు ఫ్లాష్ ఫ్లడ్ వస్తే ఆ ఫ్లాష్ ఫ్లడ్ ఎక్కడికి వచ్చి చేరాలి? పోయి ప్రకాశం బ్యారేజ్లో చేరాలి. వెలగరేరు రెగ్యులేటర్ నుంచి ఇటువైపు వస్తుంది. అక్కడి నుంచి పోలవరం కుడికాలువతో కలిసే బుడమేరు డైవర్షన్స్ కెనాల్ తెలుసా మీకు? ఆ బుడమేరు డైవర్షన్ కాలువకు ప్రధాన గండి పడింది. ఎందుకు పడింది? ప్రకాశం బ్యారేజీలోకి నీళ్లు పోలేక. ఎందుకు పోలేదు నీళ్లు? కృష్ణాలో వరద వచ్చింది. కృష్ణాలో వరద వచ్చింది కాబట్టే నీళ్లు పోలేదు. కాబట్టే గండిపడి విజయవాడ మీదకి వచ్చి పడి విజయవాడ మునిగింది. ఎంత నష్టం జరిగింది? ఎన్ని ప్రాణ నష్టాలు జరిగినాయి? ఈరోజు ఆ అనుభవం మీకు లేదా? పాఠాలు నేర్చుకోలేదా మీరు? మేము నేర్చుకున్నాం. అందుకనే మీరు చెప్పినట్టు పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి 200 టీఎంసీల నీళ్లు, 1-2 కాదు, 23,000 క్యూసెక్కుల సామర్థ్యంతో నీరు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీలో పోస్తే అక్కడ బుడమేరు డైవర్షన్స్ ఛానల్ ద్వారా కుడి కాలువ నీళ్లు వస్తాయి. సముద్రం వైపుకు పరిగెత్తులీసే కృష్ణా వరద నీరు వస్తుంది. ఈ నీళ్లు వస్తాయి. ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం అంతా 3 టీఎంసీలు. ఎప్పుడు 2 టీఎంసీలు ఉంటాయి. 1 టీఎంసీ అక్కడ పెట్టగలరు. వరద వచ్చినప్పుడు ఈ నీరంతా ఎక్కడ పోతుంది? విజయవాడ మీద పడక. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? వరదలు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీ ముప్పును ఆదుకోవడానికి దాన్ని విస్తరిస్తామన్నారు. విస్తరించడానికి అవకాశం ఉందా? పోనీ విస్తరించారా? విస్తరించే చర్యలు తీసుకున్నారా? సాధ్యపడద్దంటారు. అది సాధ్యం కాదు. అవతల కొండ ఇవతల కొండ సొరంగాలు తవ్వాలి. సొరంగాలు తవ్వడానికి స్కోప్ లేదని గతంలోనే ఇంజనీరింగ్ నిపుణులు అధ్యయనం చేసి తేల్చేశారు. అందువల్ల ఈ పరిస్థితుల్లో మరి విజయవాడకు ప్రమాదం లేదా? మేము ఇవన్నీ లోతుగానే ఇంజనీర్లతో అందరితో చర్చించిన తర్వాత, రోజుల తరబడి చర్చించిన తర్వాతనే వచ్చిన అభిప్రాయం. మేము ప్రత్యామ్నాయం చెప్పాం. ఏం ప్రత్యామ్నాయం చెప్పాం? పోలవరం నుంచి చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు, ప్రతిపాదిత ఆయకట్టు ఏది ఉందో దాని ఆయకట్టుకు నీళ్ళు ఇస్తూ, సాగర్ ఎడమకాలం ఆయకట్టుకు నీళ్లు రావడంలా ఆయకట్టుకు నీళ్ళు ఇస్తూ, వైకుంఠాపురం దగ్గర రిజర్వాయర్ కట్టి, నేను ఇంతకుముందే చెప్పా, కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాంట్లో వేయండి, లేకపోతే అక్వడెక్ట్ మీద దాటించి సాగర్ దాటించి బొల్లాపల్లి నుంచి సోమశిలకు తీసుకెళ్ళమన్నాం. మేము ప్రత్యామ్నాయం చూపించాం. తక్కువ ఖర్చుతో అయ్యేటువంటిది గ్రావిటీ మీద ప్రవాహం చేసేటువంటి సూచన చేశాం. అదే పాపారావు గారు డిజైన్ చేసి 2014-19 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు 2017-18లోనూ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. మీకు తెలియకపోతే తీసుకొని చదువుకోండి. అలాగే ఈ రిపోర్టు, ఇప్పుడు ఏ రిపోర్ట్ అయితే కేంద్ర పర్యావరణ నిపుణులు దాన్ని రిటర్న్ చేశారో దాన్ని మేము అధ్యయనం చేశాం. వాళ్ళు రిటర్న్ చేశారు. దానికి సమాధానం చెప్పండి. ఈరోజు మీరు దానికి సమాధానం చెప్పండి. వరద జలాలు 3,000 అన్నారు. 3,000 లేవు అని చెప్పి మేము చెప్పాం. ఈరోజు సిడబ్ల్యూసీ దగ్గరికి పొమ్మన్నారు. ఏం సమాధానం చెప్తాము? రెండవది బొల్లాయిపల్లి ద్వారా దాని తర్వాత ఖర్చు లేదు, వీళ్ళంతా పెద్ద ఖర్చు ఉందని చెప్తున్నారు. ఎత్తిపోతలు కూడా అక్కడికి ఆగిపోతుంది అన్నారు. ఆగిపోతుందా? 6 ఎత్తిపోతలు బొల్లాయిపల్లి వరకు, తర్వాత 3 ఎత్తిపోతలు మరొక నల్లమల అడవులకు యువతలే ఇంకొక చిన్న రిజర్వాయర్ దగ్గరకు ఉంది.
మొత్తం 400 అడుగుల 400 మీటర్ల ఎత్తుకు నీళ్లు పోయాలి. 32,000 వ్యయాంచిన బొల్లాయిపల్లి నుంచి బనకచర్ల మధ్యలోనే ఉన్నది. 26 కిలోమీటర్ల సొరంగ మార్గం, 23,000 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించాలి. అటవీ భూములు ఉన్నాయి. తెలుసా నీకు సత్యమూర్తి గారు? మీకు తెలుసా? రామబ్రహ్మం గారు తెలుసా? మేము ఇవన్నీ అధ్యయనం చేసి ఆలోచించి, రెండవది కృష్ణానది జలాలపైన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు రాయలసీమ ప్రాజెక్టులకు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఉన్న హక్కుల్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకొని ఆ భాగాన్ని వద్దని చెప్పాం, పునరాలోచించుకోమని చెప్పాం. మీకు జ్ఞానం లేకపోతే జ్ఞానం లేనట్టు ఉండండి, మౌనంగా ఉండండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు మాట్లాడలేదే, ప్రభుత్వం వైపు నుంచి ఎవరు మమ్మల్ని మాట్లాడలేదే. మేమే చర్చకు రమ్మంటున్నాం, మేమే వచ్చి చెబుతామంటున్నాం, ముఖ్యమంత్రి గారికి రాశాం, మా అభిప్రాయాలను రాశాం, స్పష్టంగా కాగితం మీద పెట్టి రాశాం, చదువుకొని ఉంటారు. వాళ్ళు ఎవరు మాట్లాడలేదే. మీరు తెలుగుదేశం పార్టీ యూట్యూబ్ ఛానల్లో మీరు మాట్లాడతారా? ఎప్పటికైనా బహిరంగ రియలైజ్ కండి, ఆత్మవిమర్శ చేసుకోండి, బహిరంగంగా క్షమాపణ చెప్పండి ఏబి వెంకటేశ్వరరావు గారికి, మమ్మల్ని కుహన మేధావులు అన్నందుకు.